అనంతాచార్యుల వారి జీవితంలో పొందినటువంటి గొప్పతనం బహుశः ఎవ్వరూ పొందుంటారు. ఆయన పుష్పవాటికని పెంచితే 8 రోజులు ప్రచ్ఛన్న రూపాల్లో వచ్చి పువ్వులు కోసేశారు పద్మావతి శ్రీనివాసులు. పాపం 8 రోజులు కన్ను రెప్ప వెయ్యకుండా కాపలా కాశారు. అంత వృద్ధాప్యంలో అనంతాచార్యుల వారు ఎవరు పట్టుకుపోతున్నారా పువ్వులని. 9వ రోజున శ్రీనివాసుడికి కరుణ కలిగింది. ఎవడు పట్టుకుపోతున్నాడో చూపిద్దాం ఈయనకి అనుకున్నాడు. రాజదంపతుల వేషాల్లో వచ్చారు పద్మావతి శ్రీనివాసులు. వచ్చి ఆయన చక్కగా కనపడ్డ పువ్వల్లా కోసేస్తున్నాడు, ఆవిడ సిగలో పెట్టేస్తున్నాడు. ఆవిడ చక్కగా ధునోతుధ్వం తన్నస్తులిత దళితేంది వరవనం కదా, అందుకని ఆ పువ్వులన్నీ పెట్టించుకుంటోంది. చూశారు అనంతాచార్యుల వారికి కడుపు మండిపోయింది. ఎవర్రా వీళ్ళిద్దరూ నేను పెంచిన పూల చెట్ల పువ్వులు కోసేస్తున్నారని మార్నింగ్ వాక్ కని బయలుదేరి గోడకున్న కన్నంలోంచి పుల్ల పెట్టి కొమ్మలాగి పూలు కోసేసినటువంటి వాళ్ళని చూసి యజమాని మండిపోయినట్టు ఎవర్రా వీళ్ళు నా పువ్వులు కోసేస్తున్నారని స్వామి ఆ అనంతాచార్యులు వారు ఆగ్రహంతో పరిగెత్తుకొచ్చారు. వచ్చేటప్పటికి ఆయన అదృష్టం ఏమిటో తెలుసా అండి? దివ్య పురుష వైభవంలో వర్ణిస్తారు. నీలతో యద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా అని మనం మంత్రపుష్పం చెప్తాం కదా. అలా అయ్యవారి నల్లటి చేతుల్లో అమ్మవారి ఎర్రటి చేతులు వేసుకుని వాళ్ళిద్దరూ చట్టాపట్టాలు ఆడుకోవడానికి చేతులు పట్టుకున్నారు. అనంతాచార్యులు వారు పరిగెత్తుకొచ్చారు. ఇద్దరిని పట్టుకోవాలనుకున్నారు. అందుకని ఎక్కడ పట్టుకోవాలి? ఆ వైభవం అనంతాచార్యులు గారికి ఇచ్చారు అయ్యవారు. ఎలా ఇచ్చారో తెలుసా అండి? ఇద్దరూ పట్టుకున్నటువంటి చేతుల్ని గట్టిగా తన 2 చేతులతో పట్టుకుని తన సంకల్లోకి లాగేసుకున్నారు. లాగేసుకుంటే వెంకటేశ్వర స్వామి వారు దొరుకుతారా? చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సమకాది యోగి చిత్తాబ్జములం చిక్కడు శృతిలతి కావలి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్ అంటారు పోతన గారు. ఆయన దొరకమంటే దొరికేవాడు ఆయన. జ్ఞానులచే మౌనులచే దానులచే యోగ సంవిధానుల చేతన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తి యుతుల చేతన్ బోలన్. భక్తికి లొంగిపోతాడు. అందుకని వెంకటేశ్వర స్వామి వారి చేతులు లాగేసుకుని పారిపోయారు. నిజంగా పారిపోయినప్పుడు అందం చూడాలండి, వర్ణిస్తారు మహానుభావుడిది. ఆ కదలిన బాహు పదముల కంకణ రమము చేత ఆ పరిగెడుతుంటేట ఆయన పెట్టుకున్న ఆభరణముల యొక్క ధ్వని ఘన కన కన కనమని ధ్వనొచ్చిందిట. ఆ చేతులకి ఏం తక్కువ ఆభరణాలు ఉంటాయేమిటి? ఆ నాగాభరణాలు, పెట్టుకున్న కంకణాలు, పాదాలకి పెట్టుకున్న మూపురాలు, నడువుకి పెట్టుకున్న వడ్డాణాలు, మెడలో వేసుకున్నటువంటి పెద్ద కౌస్తుభమాల, ఆ పెద్ద వనమాల, పెట్టుకున్న పెద్ద కిరీటం, చెవులకు పెట్టుకున్న పెద్ద పెద్ద ఆభరణాలు, ఇన్నింటితో స్వామి పరిగెడుతుంటే ఇంకో చంద్రుడు భూమి మీద పరిగెడుతున్నాడేమో అనిపించింది. పాపం ఈయన పరిగెడడం అంటే ఈవిడ పారిపోతుంది. అందుకని ఈవిడ్ని గట్టిగా పట్టుకున్నారు. ఎవరికి దక్కుతుందండి ఈ అదృష్టం? అమ్మా నీ పాదాల మీద నా శిరస్సు పెట్టి నమస్కారం చేస్తామమ్మా అంటాం కదా. కాళే మాత కదయ కలితాలక్తక రసం పిబేయం విద్యార్థి తవచరణ నిర్ణేజన జలం అని పొంగిపోయారు శంకరాచార్యుల వారు. అటువంటి అమ్మని గట్టిగా పట్టుకుని అనంతాచార్యుల వారు అన్నారు, ఏమీ పిల్ల ఎవరే వాడు? నీ మొగుడే కదా, ఎక్కడికి పారిపోయాడు అన్నారు. అమ్మంది, అయ్యో తండ్రి నువ్వు నాకు తండ్రి లాంటి వాడివి, నన్ను గద్దిస్తావెందుకయ్యా? పువ్వుల తోటలో విహరిద్దామని తీసుకొచ్చాడు, వచ్చాను. ఆయన ఎక్కడికి పారిపోయాడో నేనెక్కడ చెప్పగలనండి. ఆయన ఎక్కడ ఉంటాడన్నారు. ఎక్కడుంటాడంటే నేనేం చెప్పగలను? ఆయన అంతటా ఉంటాడు. బలిచక్రవర్తికి చెప్పుకున్నాడు ఆయన ఒక రోజున, నువ్వు ఎక్కడ ఉంటావంటే నేనేం చెప్పనయ్యా, అన్ని విద్యలు నా స్వరూపమే. ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు ఒక చోటనకయం దుండనేర్తు ఎవ్వరి వాడనం చేరీతి పలుకుదు నాయం తవాదనై నడువ నేర్తు ఇది నాకు నడకని ఎటుల చెప్పెద మూడు పోకల నేను పోవనేర్తు ఇది నేర్తు అది నేర్తు అని ఏల చెప్పంగ నేర్పులన్నీయు నేనే నేర్తు ఒరులు నాకు కారు ఒరులకు నేనవుదు ఒంటివాడ చుట్టమొకడు లేడు. ఆయన ఏకం సత్ ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. ఎక్కడుంటారంటే ఏం చెప్పని కొండలంతా ఉంటాడు, ప్రపంచమంతా ఉంటాడు. ఎంత గడుసుగా మాట్లాడేవే పిల్ల, అంతటా ఉంటాడా? కానీ మీ ఆయన్ని చూపించలేవా? ఎక్కడికి పోతాడు? చీకటిగా ఉంది కదా, నేను వృద్ధుణ్ణి అయిపోయాను, నిన్ను గుర్తుపడదామన్నా నువ్వెవరో గుర్తుపట్టలేకపోతున్నాను. అందుకని నిన్ను ఈ సంపంగి చెట్టు కట్టేస్తానని మొలకున్న ఉత్తరీయం తీసి ఉత్తరీయం వేసి కట్టేశారు ఆయన. కట్టేస్తే పాపం తల్లి రాత్రంతా సంపంగి చెట్టుకి కట్టుబడిపోయి ఉండిపోయిందండి. ఏమా తల్లి కర్మ? ఆవిడ యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచనా తారతమ్యే మురారే వేదాంతా తత్వ చింతాంబరభిద్రసి యత్పాదచిహ్నైత్తరంతి భోగోపోద్ఘాత కైలీచుడికిత భగవత్వైశ్వరూప్యానుభావ సానశ్రీహి స్ఫురణితాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై అంటారు భట్టర్లు.
ఆ తల్లి కనుబొమ్మ కదిలితే ఐశ్వర్యం వస్తుంది. అటువంటి తల్లిని ఉత్తరీయంతో కట్టేశారు అనంతాచార్యుల వారు. కట్టేస్తే తెల్లవారిపోయింది, గుడి తలుపులు తెరిచారు. తెరిచి లోపలికి వెళ్ళేసరికి స్వర్ణ లక్ష్మి కనపడలేదు. కనపడకపోతే అర్చకులు తెల్లబోయారు. వెంకటేశ్వర స్వామి వారు చెప్పారు, పాపం అర్చకుల్ని నిర్బంధించి కొట్టబోయారు. కొట్టబోతే అప్పుడు ఆలయ అధికారులకి చెప్పారు, అర్చకుల తప్పు లేదు, అనంతాచార్యులు కట్టేశాడు, వెళ్ళి అమ్మవారిని తీసుకురండి అన్నాడు. అంటే ఎలా తీసుకురావాలి? కన్యాదానం చేయడానికి పిల్లని తీసుకొచ్చినట్టు తీసుకురావాలి, అనంతాచార్యులు అలా తీసుకురామనండి అన్నారు. 2 ఏళ్ళు వచ్చినా మనం అదే సంకల్పం చెప్తాం, మా అమ్మాయికి 8 ఏళ్ళు కన్యాదానం చేస్తున్నాం అంటాం. అందుకని 8 ఏళ్ల పిల్లగా మారిపోయింది. సంకనెత్తుకుని వచ్చారు అనంతాచార్యుల వారు. ఎత్తుకొచ్చి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి, అయ్యా తెలియక తప్పు చేశాను అయ్యా వెంకటాచలపతి, ఇదిగో తీసుకొచ్చేసాను అమ్మవారిని తీసుకోమన్నారు.